రైతు సోదరుల స్వాగతం. ముందుగా మనం గతంలో కూడా అనేక వీడియోలో చెప్పుకున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు సీరియస్గా ఆదేశాలు జారీ చేసిన మండల స్థాయిలో ఉండే అగ్రికల్చర్ అధికారులు ఆ మండలంలో ఉండే ఫర్టిలైజర్ దుకాణాలు, సహకార సంఘాలలో నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించి ఇన్స్పెక్షన్ చేయకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఈ యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 50% ఈ సహకార సంఘాలు, మరో 50% వ్యాపారస్తులకి యూరియాని సప్లై చేస్తూ ఉంది. వ్యాపారస్తుల చేతికి అందిన యూరియా మొత్తాన్ని రికార్డుల్లో అయిపోయిందని రాసేస్తున్నారు. లేదు అంటే కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా బస్తా ఇస్తామని లింక్ పెడతా ఉన్నారు. మరి కాంప్లెక్స్ ఎరువులు ఒక్కోటి 1950, 1850, 1750, 1650 ఈ విధంగా ధరలు ఉన్నాయి. మరి 2 బస్తాలు యూరియా కోసం 2 గోతాల కాంప్లెక్స్ కొనాలంటే రైతుకి 5,000 రూపాయలు బిల్లు అవుతుంది. దీంతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని అవకాశంగా చేసుకొని 266.50 అంటే 266 రూపాయలు 50 పైసలకు అమ్మాల్సిన యూరియా గోతాన్ని 400, 450, 500 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇక తెలంగాణతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు పూర్తి స్థాయిలో సరిహద్దును కలిగి ఉన్నాయి కాబట్టి సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకి తరలి వెళుతూ ఉన్నాయి. ముఖ్యంగా రబీ సీజన్ పెద్ద ఎత్తున మొదలైంది. వరి, మొక్కజొన్న, మిరప, పుల్లశనగ ఈ పంటలన్నీ పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రబీలో 78 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. ఇందులో దాదాపు 35 లక్షల ఎకరాలు వరి సాగు అవుతా ఉంది. మిగతాది మొక్కజొన్న ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. రబీలో మొక్కజొన్న కూడా ఎకరాకి 4-5 బస్తాలు యూరియాని పోస్తూ ఉన్నారు, అంత అవసరం లేకపోయినా. దీంతో డిమాండ్ బాగా పెరిగిపోతూ ఉంది. అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మొక్కజొన్న పెద్ద ఎత్తున సాగు అవుతుంది. వరి సాగు, రబీ వరి సాగు కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఇక కొన్ని సొసైటీల్లో ఈ సహకార సంఘాల్లో అయితే వీటిల్లో కూడా కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా అనే విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఇది ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? ఎందుకంటే యూరియాని పెద్ద ఎత్తున అనవసరంగా ఉపయోగిస్తూ ఉన్నారు, దాన్ని కంట్రోల్ చేయాలంటే కాంప్లెక్స్ ఎరువులతో ముడిపెట్టారా అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే సరిపోతుంది. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి యూరియా బస్తాకి కాంప్లెక్స్ ఎంత వాడాలి అనేది సైంటిస్టులకి నిర్ణయించారు. అయితే పంటల వారీగా మారుతూ ఉంటుంది కాబట్టి ఆ యూరియా వినియోగం విపరీతంగా వాడుతూ ఉన్నారు. 266 కాకపోయినా 300, 400 దొరుకుతూ ఉంటే మిగతా కాంప్లెక్స్ ఎరువులతో పోల్చుకుంటే చాలా తక్కువ ధర కాబట్టి. ఇక మొక్కజొన్నలో అయితే 500%, మిరపలో అయితే 800%, వరిలో అయితే 300%, ఇక మినుము, పెసర, పుల్లశనగ, వేరుశెనగ ఈ పంటల్లో కూడా 200% అధికంగా యూరియా వాడుతూ ఉన్నారు. యూరియా వాడటంతో చీడపీడలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. చీడపీడల అదుపుగా రసాయనాలు పిచికారి. దీంతో 1 ఎకరాలో పంట సాగు చేయడానికి పెట్టుబడి 60,000 నుంచి 2,50,000 దాకా అవుతా ఉంది పంటను బట్టి. ఈ విధంగా సాగు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని యూరియా వినియోగాన్ని గణనీయంగా తగ్గించండి. మార్కెట్లో ఎంత యూరియా అవసరమో అంత రైతులకు ఇస్తూ ఉంటే రైతులు తీసుకెళ్లి పొలాల్లో పోయడం, పారిశ్రామిక అవసరాలకు తరలించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే భారతదేశం ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎరువులు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సింది. పంటల సాగులో, ఆహార పంటల సాగులో స్వయం సమృద్ధి సాధించిన 150 కోట్ల మందికి భారతదేశంలో ఆహారం అందిస్తూ మరో 50 కోట్ల మందికి విదేశాల్లో, ఆఫ్రికా దేశాలకి ఎగుమతులు చేస్తూ ఉన్నా కూడా 200 కోట్ల మందికి అవసరమైన ఆహార పంటలు దిగుమతి అవుతూ ఉన్నాయి, గోధుమలు, వరి. ఇక దానికి పంటకు అవసరమైన రసాయన ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం ఇంతవరకు స్వయం సమృద్ధి సాధించలేదు. 76% రసాయన ఎరువులు విదేశాల నుంచి దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటూ యూరియాని విచ్చలవిడిగా వాడే విధానానికి ఇప్పటికైనా స్వస్తి పలకాలి. మార్కెట్లో యూరియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన దాన్ని బట్టి
రైతులని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. యూరియా ధర 266.5 రూపాయల దగ్గర ఎందుకు ఆగిపోయింది, కాంప్లెక్స్ ఎరువుల ధరలు 1950కి ఎందుకు పోయాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత వేరియేషన్, ఇంత గ్యాప్ ఎలా పెడతారు? 2:1:1 రేషియోలో వాడినా, 2:1:0.5 రేషియోలో వాడినా, మహా అయితే మిగతా ఎరువులతో పోల్చుకుంటే ఈ నత్రజని, ఈ యూరియా కొంచెం ఒక 50% ఎక్కువ వాడితే సరిపోతుంది. అలాంటిది 500%, 800% అత్యధికంగా వాడుతారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా వినియోగాన్ని తగ్గించే విధంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. యూరియా ధరల, కాంప్లెక్స్ ధరల మధ్య వేరియేషన్ గణనీయంగా తగ్గించాలి. అది తగ్గనంత కాలం ఈ అరాచకం ఆగదు. యూరియా ధరని కాంప్లెక్స్ ఎరువుల ధరలో మధ్య వ్యత్యాసం దాదాపు 400% ఉంది. అంత వేరియేషన్ ఉండకూడదు. ఏదో ఒక బస్తాకు ఒక 50 రూపాయల, 100 రూపాయల వేరియేషన్ ఉంటే యూరియా రైతులు కూడా విచ్చలవిడిగా వాడరు, ఎంత అవసరమో అంతే వాడతారు. ఇక ఈ బ్లాక్ మార్కెట్ గోల ఉండదు, చీడపీడలు పెరిగే ప్రమాదం ఉండదు. ఎకరా మిర్చి సాగు చేస్తే 30 బస్తాలు, 25 బస్తాలు యూరియా పోస్తూ ఉంటే ఆ భూములు పనికి రాకుండా పోతా ఉన్నాయి. సేంద్రియ సాగును ప్రోత్సహించండి. ఇప్పటికే సేంద్రియ సాగులో కొంతమంది మంచి విజయాలు సాధించారు. వారి అనుభవాలతో మిగతా రైతులను కూడా సేంద్రియ సాగుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. యూరియా వినియోగం మీద మేధావులు, నిపుణులు, సైంటిస్టులు, రైతులు ముఖ్యంగా మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి.